as Paul Holmes, the founder of the Holmes Report, aptly said. And warm welcome to all the participants here, all the dignitaries, students, faculty and media. Professor Rajendra. Sri Gananatha Sindhura. Largest organizations, Indian Railways, I have experienced the pulse of public communication, crisis response, stakeholder. ఎవరైనా కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేస్తే వాట్ ఈజ్ అబ్సల్యూట్లీ చెప్పండి అని అడుగుతాం. సో ఎవరు అబ్సల్యూట్లీ డిఫైన్ చేయని పరిస్థితిలో ఉంది. సో వెన్ యూ కెనాట్ డిఫైన్ అబ్సల్యూట్లీ, హౌ కెన్ యూ పిన్ పాయింట్ యువర్ ఫింగర్ ఎట్ ది సోషల్ మీడియా ఛానల్స్? ఆర్ యూ యాక్సెప్టింగ్ ఇట్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ అనే క్వశ్చన్ ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ఇండీసెన్సీకి ఎవరు చెప్తారు, ఎవరు సమాధానం చెప్పలేరు. అబ్సల్యూట్లీ డెఫినిషన్ ఉంది. కొందరు ఏం చేస్తారంటే సొసైటీలో ఇంకా అంతకు మించి 2 lines రాసేవాడు. అది కూడా ఎందుకు అంటే ఒక క్లెయిమ్ ఉండాలి, ఒక అఫీషియల్ క్లెయిమ్, ఒక డాక్యుమెంట్. మా గురుగారైన మూర్తి గారికి, నా కలీగ్, నా జూనియర్ అనిత గారికి, టిఆర్ఓ రైల్వేస్ వారికి, మిగిలిన వారందరికీ స్పష్టంగా చెప్పారు. వారందరికీ మరి అదేవిధంగా ఇక్కడ యూజ్ చేసిన సోదర సోదరిమణులకు, మేధావులకు, విలేకరు సోదరులకు, అందుకంటే ముఖ్యంగా సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్స్కి, ఎందుకంటే నేను కూడా ఈ కాలేజ్ స్టూడెంట్. అంతేకాకుండా నా మ్యారేజ్ కూడా ఇదే కాలేజీలో అయింది. సో వారందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి డాక్టర్ అనిత గారిని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆమె చైర్మన్గా, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా అమరావతి చాప్టర్కి ఎన్నికైనందుకు వారిని కంగ్రాచులేట్ చేస్తూ, ఇప్పటివరకు తెలంగాణ ఈ పబ్లిక్ రిలేషన్స్లో ముందుంది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కాలు పెడతా ఉంది అని అన్నారు. వారి నాయకత్వంలో తప్పకోకుండా, ఎందుకంటే వారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అన్నీ నాకు తెలుసు అని అనుకోకుండా వారి సీనియర్స్ని కానివ్వండి, వారి కొలీగ్స్ని కానివ్వండి, విషయాలు తెలుసుకొని ఇంకా వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేసే ఒక మంచి లక్ష్యం ఉంది. కాబట్టి తప్పకోకుండా వారి నాయకత్వంలో ఈ పబ్లిక్ రిలేషన్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. టెక్నాలజికల్ డెవలప్మెంట్ గురించి మూర్తి గారు, అదేవిధంగా మేడం నుస్రత్ గారు చాలా చెప్పారు. అందరికీ తెలుసు కూడా, ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి చాలా ఫాస్ట్గా జరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఒక సంవత్సరం కళ్ళు మూసుకుంటే కొత్త వెరైటీ వచ్చేస్తుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మనం వాడుకునే వస్తువులు కానివ్వండి, మనం తెలుసుకునే విషయాలు కానివ్వండి, చాలా మార్పులు వస్తున్నాయి. దీనికి ఒకవేళ మనం అందుకోలేకపోతే మనం వెనకబడిపోయామనే భావన కూడా మనకు కలిగే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ సాంకేతిక రంగానికి ప్రభుత్వాల తరఫు నుంచి కానీ, మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇంత సపోర్ట్ ఉండేది కాదు. ఈరోజు ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ బాడీస్ లాగా పనిచేస్తూ ఉన్నాయి. మా ప్రభుత్వం దేశంలోకి వెళ్ళి నెంబర్ 1 ఉండాలి, మా దేశం ప్రపంచంలోకి వెళ్ళి నెంబర్ 1 ఉండాలి, మా ఆదాయం ఎంత పెరగాలని ఒక కార్పొరేట్ దృష్టితో, అదేవిధంగా ప్రాఫిటబిలిటీ దృష్టితో అన్నీ కూడా చూస్తాం. మూలంగా ఏంటంటే ఈ సాంకేతికతని అడాప్ట్ చేసుకుంటాంలో ప్రభుత్వాలు ముందుండటం మూలంగా కానివ్వండి, ఈ సాంకేతికతని, టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి హ్యూజ్ ఫండ్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో వచ్చిన చేంజెస్ కానివ్వండి, అదేవిధంగా కార్పొరేట్ బాడీస్ కూడా. గతంలో ఏంటంటే కార్పొరేట్ బాడీస్ ఎక్కువగా వీటి మీద దృష్టి పెట్టే కాదు. ఇప్పుడు ఏ సాంకేతికత అభివృద్ధి చెందినా కూడా దాని ద్వారా వేల కోట్లు, లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించాలని దృష్టి పెడతాం మూలంగా అన్ని తరపు నుంచి కూడా సపోర్ట్ అందేసరికి ఈ సాంకేతిక చాలా ఫాస్ట్గా ఇటీవల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను భావిస్తాను.
అందరూ కూడా వాడచ్చు. కానీ నాకు తెలిసిన అంటే నేనంతా మూర్తి గారంత మేధావిని కాదు, లేకపోతే మీలాగా మంచి స్టూడెంట్. Are using the natural language processing. ఏంటంటే మన రోజుల్లో కానీ ఎనీ ఇండీసెంట్గా ఉన్నటువంటి ఐటమ్ కానీ న్యూస్ పేపర్ రాస్తే తీసి పడేసేవారు మాత్రం. ఇలాంటి ఐటమ్ రాయకూడదు న్యూస్ పేపర్ అంటారు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే బాగుంటుంది. Used the AI chatbot technology which